అసలు ఎటువంటి మూమెంట్ లేని నీ బాడీకి సడన్ గా నీ బాడీకి వర్కౌట్ ని పుష్ చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకో. ఈ స్టేజ్ లో నువ్వు కనుక హెవీ వర్కౌట్స్ తో పుష్ చేస్తే నీ బాడీకి విపరీతమైన స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. మజిల్స్ గానీ, జాయింట్స్ గానీ, మన హార్ట్ సిస్టమ్ గానీ, వీటన్నిటికీ మన బాడీ మూవ్మెంట్ కి, హెవీ మూవ్మెంట్ కి ఎస్పెషల్లీ అడాప్ట్ అవ్వడానికి, అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. వీటన్నిటికి మన బాడీ అడ్జస్ట్ అవ్వడమే అడాప్టేషన్ ప్రాసెస్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే జిమ్ దొరికింది కదా అని చెప్పేసి అందులోకి జాయిన్ అయ్యి వెళ్ళిపోవడం, కనిపిస్తున్నాయి కదా మిషన్స్ అని గుల్లగుల్లగా కొట్టడం, అసలు మీ బాడీ కండిషన్ ఏందో మీకే తెలియకుండా పుష్ చేయడం, రియలైజ్ అయిన తర్వాత వచ్చి బెడ్ మీద పడుకోవడం, అన్ని న్యూస్లలో నువ్వే కనిపిస్తావు. అవసరమా? ఇంతే. ఇంకా దీంట్లో చెప్పాల్సింది ఏం లేదు. దీనికంటే మళ్ళీ ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పి మీకు అది చెప్పి ఇది చెప్పి కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ మెథడ్. ఫస్ట్ మీ బాడీ అడాప్ట్ అవడానికి స్లోగా స్టార్ట్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం మీరు నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోండి. స్ట్రాంగ్ ప్రోగ్రెస్ అనేది మీకు కావాలంటే అసలు ఫస్ట్ మీ బాడీని సేఫ్ గా స్లోగా స్టార్ట్ చేయండి. అదే ఒక బెస్ట్ బేస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి.